హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీ భాష కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే అండ్ ప్రకాశ్ అన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఆ ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. మనకైతే ఒకటి గిరి క్రాస్, ఇది చూస్తున్నా గిరి క్రాస్ అనమాట. మనకైతే అండ్ జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి. మనకైతే ప్రజెంట్ వచ్చేసి 50,000 నుంచి 70,000 మధ్యలో అయితే ఉన్నాయి ప్రైజ్ అయితే. అండ్ 3 షూలు ఉన్నాయి, 3 పాలిచ్చేటి ఉన్నాయి మనకైతే. అండ్ ఒక్కొక్క కథలు అయితే కనుక్కుందాము. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి రండి. నా వీడియో కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, నాకు చెప్పేసి డబ్బులు బెల్లాకొని చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి రండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ప్రకాశ్ అన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే జెర్సీ ఆవులు అయితే జెర్సీ క్రాస్ జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి మనకైతే. అంటే మొత్తానికి ఎన్ని ఆవులు వచ్చినాయి అన్న? 5 ఆవులు వచ్చినాయి ఇలా. 5 ఆవులు. ఓకే, ప్రజెంట్ 5 ఆవులు ఉన్నాయంట మనకైతే. 5 ఆవులు మనకి క్రాస్ బ్రీడ్, జెర్సీలు ఉన్నాయి, గిరి క్రాస్ ఉన్నాయి. ఓకే, మన దానా ఇప్పుడు చూడండి పాలిసెడ్ 3 పాల ఆవులు ఉన్నాయి, 3 సుడావులు. 3 పాలాలు 3 సుడావులు. ఓకే, ప్రైజ్ ఏదో ఇస్తున్నాను. ప్రైజ్ 50 నుంచి 70 వరకు. 50 నుంచి 70 వరకు. ఫ్రెండ్స్ 50,000 నుంచి 70,000 వరకు అయితే ఉన్నాయంట మనకైతే. అండ్ ఒక్కొక్క కథ అయితే అడుగుతున్నాం మనకైతే. అన్న మన అడ్రస్ చెప్పేసాను. మామిడిపల్లి విలేజ్ అన్న. ఓకే, షాద్నార్ తాలూకా, రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా. ఓకే, చూసుకోవచ్చు. మన చార్మినార్ నుంచి అయితే మనకు 8 కిలోమీటర్లు వస్తుంది. ఒక 8 కిలోమీటర్లు అయితే వస్తుంది ఫ్రెండ్ మనకైతే. ఓకే అన్న, రెండవ గురించి చెప్పండి అన్న. 2 పళ్ళు ఉందన్న. ఇది 2 పళ్ళు ఉంది. 3 రోజులు అయింది. ఏనిందా? ఓకే, జెర్సీ క్రాస్ అయితే జెర్సీ వస్తుంది. పళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు అన్న. ఇక 2 పళ్ళు, 2 పళ్ళు అన్న. తరపే అన్న. ఇప్పుడు ఏంది లాక్టేషన్ ఫస్ట్ మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే మనకైతే ప్రజెంట్ అయితే 5 లీటర్ ఉన్నాయన్న. పక్క చెక్ చేసుకోవచ్చు కదా. చెక్ చేసుకోవచ్చు. 2 ఊటాలు 10 లీటర్ చెక్ చేసుకొని తీసుకొని పోవాలి. కన్నుడు ఎగురుడు ఏది లేదన్న, నిదానం ఉంది. ఓకే, లేత తరపైనా సరే కాలు కూడా లేపో చూసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు మనకైతే. 2 పళ్ళ లేక ఎవరైనా రైతులు వచ్చారంటే 5 లీటర్లు అయితే పూటకున్నాయంట ఫ్రెండ్ మనకైతే. 2 పళ్ళ లేగనా, 2 పూటలు చెక్ చేసుకొని తీసుకోండి మనకైతే. దీని దూడ చేసి ఏం దూడనా? అలాగే ఇది ఈయన ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుందంట ఫ్రెండ్ మనకైతే. ఈయన అయితే చూసుకోవచ్చు. అంటే ప్రజెంట్ అయినా ఇది దీనికి ఏం ధర చెప్తున్నా? ఎప్పుడు 70,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు ఫైనల్ ఎలాంటి మార్జిన్ లేదంటే 62,000కి ఇస్తాను. 62,000 ఫైనల్. తగ్గుతుండొచ్చా? 60కి ఇస్తాను ఫైనల్. ఎంత తగ్గదు. ఓకే, 5 లీటర్లు రెడీ ఉన్నాయంట ఫ్రెండ్స్. ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి. ఓకేనా, చూసుకోవచ్చు. అన్న 3వ గురించి చెప్పండి అన్న. ఇది 4 పళ్ళు ఉంది అన్న. తరపు 4 పళ్ళు ఉంది. ఇది 2 కూడా తరిపేనా? తరిపే తొలసుడిది లేదా 2 అయితే ఉంటుంది అన్న. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇది కూడా 5 లీటర్లు ఇస్తుంది అన్న. ఓకే, టైంకు. ఓకే, కాకపోతే ఈయన ఒక వారం రోజులు అవుతుంది. కోల్లాగా ఉంది ఇది. 1 వీక్. 1 వీక్ మేము చూసుకోవచ్చు మనకైతే. అండ్ 1 వీక్ అయితే అవుతుందంట మనకైతే. ప్రజెంట్ అయితే ఎంకల్ అట్టర్ కాల్ చూడండి మనకైతే. ప్రజెంట్ అన్న ఇది ఎంతవరకు ఇస్తుందన్న పాలు? 10 లీటర్లు వస్తున్నాయి అన్న రోజు మీద. ఓకే, ఈ 2 రోజులు అవుతుంది. వారం రోజులు అవుతుంది అన్న. ఫ్రెండ్స్ వారం రోజులు అయితే అవుతుందంట. ఈయన అయితే మనకి చూసుకోవచ్చు మనకైతే. దీని దూడం ఉందన్న, కోల్లాగా ఉంది. కోలే ఉందంట ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకోండి. ఇప్పుడు పూటకు వచ్చేసి 5 లీటర్లు అయితే ఉన్నాయంట. అవి కూడా వచ్చారు చూస్తున్నారు కదా. గట్టి తరపు అన్న. దీని దూడ కోలే ఉందంట మనకి. 4 పళ్ళు ఉంది తరపు. ఓకే అన్న, దీనికి ఏం ధర చెప్పగలుగుతున్నాను? చెప్పు 70,000 చెప్తున్నాను. ఓకే, ఫైనల్ 60,000కి వస్తుంది. ఫైనల్ 60,000కి. ఫైనల్ ఫ్రెండ్స్ ఫైనల్ అయితే 60,000కి అయితే వస్తాయంట మనకైతే. చూసుకోవచ్చు మనకైతే. శనకట్టు చూసుకోండి, ఇప్పుడు నెలలు చూసుకోండి మనకైతే. ఫైనల్ రేట్ అయితే 60,000కి అయితే వస్తాయంట. ఓకే అన్న, 4వ గురించి చెప్పడన్నా. 6 పండ్లు ఉందన్న. 6 పళ్ళు ఉంది. 2 అయితే ఉంటుంది. మేము చూసుకోవచ్చు. హుషారు ఉంది ఆవు కూడా మనకైతే. 2 అయితే అంటుంటా అంట మనకైతే. ప్రజెంట్ అయితే అన్న ఇది ఈయనిందా ఈయన అనుకుందా? ఈయనిందన్న. ఓకే, పూటకి 4.5 నుంచి 5 లీటర్ల మధ్యలో ఇస్తుందన్న. 4.5 నుంచి 5 లీటర్ల 9 నుంచి 10 లీటర్ పిండుకొని తీసుకోపోవచ్చు అన్న. పక్క అంటే ఎన్ని రోజులు అవుతుందన్న? ఈయన 10 రోజులు అవుతుందన్న. 10 రోజులు అవుతుంది. ఓకే, ప్రజెంట్ 6 పండ్లు ఉందన్న తరపు. ఇది కూడా కోలాగా ఉంది. కోలే ఉంది. పొడిగి కూడా ఉంది. ఇంకా అట్టర్ కాల్ చూపిస్తారండి. కన్నుడు ఎగురు ఏం లేదన్న, నిదానం ఉందా. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ 4.5 వరకు అయితే ఇస్తుంది. పక్క రోజు మీద 9 లీటర్లు. 9 లీటర్ పిండుకొని తీసుకోపోవచ్చు. 6 పండ్లు ఉంది తరపు కూడా. ఓకే, మేము చూసుకోవచ్చు మనకైతే. 6 పళ్ళతో అయితే ఉందన్న మనకైతే. అండ్ రోజు మీద 9 లీటర్లు ఉన్నాయంటే. ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోబోతుంది మనకైతే. చూసుకోవచ్చు. ఇంకా అట్టర్ కాల్ చూడండి మనకైతే. ఓకే, దీని ధర ఏం చెప్తున్నానా? చెప్పుడు 62,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ అన్న 50కి ఇస్తాను. 50కి ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ అయితే 50,000కి అయితే ఇస్తాడు నేను చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే, మనమైతే 5వ దగ్గరికి వెళ్ళిపోనండి. అన్న 5వ గురించి చెప్పండి. ఇది గిరి వస్తుంది అన్న. గిరి క్రాసా? గిరేనా? గిరి క్రాస్ 70% ఉంటుంది అన్న గిరు. ఓకే, అక్కడ పోవన్న ఫ్రెండ్ చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇది గిరి వేస్తూ ఉంటాం మనకైతే. గిరి క్రాస్ అంటే 70% ఉందంట మనకైతే. ప్రజెంట్ అన్నా ఇది ఈయనదానా? ఈయన నీకు ఉందన్న. ఓకే, ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ఈయన ఎన్నో అవుతా? ఇది ఇంత 3 అయితే ఉంటుంది అన్న. ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటా మనకైతే. అండ్ అన్న ఇది ఎంతవరకు ఎత్తుకొచ్చాను పాలు? పూటకు 4 నుంచి 5 మధ్యలో వస్తుంది అన్న. 4 నుంచి 5 మధ్యలో. మంచి మెయింటైన్ చేస్తే 5 లీటర్లు ఇస్తుంది అన్న. మామూలు మెయింటైన్ చేస్తే 4 లీటర్లు ఇస్తుంది. ఓకే, ఒక 4 లీటర్లు పెట్టుకుందామా మళ్ళీ నార్మల్ రైతులకు? నార్మల్ రైతుకు 4-4.5 తక్కువ మీదన్న. 4.5 గిరి పాలు రోజు 9 లీటర్లు అనుకో. 9 లీటర్. ఓకే, నేను చూసుకోవచ్చు. సన్నకట్టు బాగుంది మనకైతే. కొంచెం ముందుకెళ్ళాను చూపిద్దాం. ఇది కొంచెం ముందుకెళ్ళి సన్నకట్టు చూపిద్దాం.
చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే శనకట్టు బాగుంది ఇంకా అట్టర్ పాలు చూడండి మనకైతే ప్రజెంట్ అయినా దీనికి ఏం ధర చెప్తున్నాను చెప్పండి ఇది 60,000 చెప్తున్నాను ఫైనల్ రేటు ఫైనల్ 50కి ఇస్తాను ఎలాంటి మార్జిన్ లేకుండా ఉంటే 50,000 50,000 అయితే ఇచ్చేసాను ఫైనల్ చూసుకోవచ్చు మనకైతే ఓకే ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే అన్న లాస్ట్ షాప్ గురించి చెప్పనా ఇది పోయిన వారం వచ్చిందన్న ఓకే పాల వాళ్ళ తరపు ఓకే పోయిన వారానికి ఈ వారం మంచి సంఖ్య వేసిందన్న అక్కడ పోనండి అక్కడ పోను చూసుకోవచ్చు కొంచెం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇంకా మస్తు సంఖ్య వేసిందండి పాల వాళ్ళ మీదే ఉందన్న ఓకే పూట కారు ఎంతవరకు ఇవ్వచ్చాను అందాడా ఫస్ట్ ఈతలనే పూట కారు నుంచి 7 మధ్యలో ఇవ్వచ్చన్న ఈ ఫస్ట్ ఈత కదా ఫస్ట్ ఈత తరపున చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే మనకి ఇది వినడానికి అయితే ఉంది అండ్ ఎంతవరకు అంటే ఎంత టైం పెట్టుకోవచ్చు వినడానికి రాత్రికో రేపు పొద్దుగాల అయింది చూసుకోవచ్చు ఒక 1 డే 2 డేస్ టైం పెట్టుకోండి వినడానికి మస్తు సంఖ్య వేసిందన్న పోయిన వారానికి ఈ వారానికి ఒక 4 పెట్టుకొద్దామా 5 ఏందన్న 4 లీటర్లు పెట్టుకుందామా పూట కారు నుంచి 7 మధ్యలో తక్కువ మీదన్న ఫస్ట్ ఈతల్ని బాగా సైజు తరపు అన్న పాల వాళ్ళ మీదే ఉంది లాగా చూసుకోవచ్చు బాగా సైజు తరపు అవును మనకి ఇది ఏం ధర చెప్తున్నా చెప్పు 75,000 చెప్తున్నా ఫైనల్ రేట్ ఇలాంటి మార్జిన్ లేదంటే 65,000కి ఇస్తాను 65,000 ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ 65,000 అయితే ఇస్తాడంటే ఫ్రెండ్స్ అన్న అయితే చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది తరపు అయితే ఓకే నెక్స్ట్ గో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రైతు ఒక ఆవైతే కొనుగోలు అయితే వేసింది ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు మనకైతే అన్న నమస్తే ఎక్కడ అంతారం మండలం వస్తుంది ఓకే జిల్లా రంగారెడ్డి వస్తుంది మనకి ఇప్పుడు ఎప్పుడన్నా తీసుకురా ఇప్పుడైనా మంచిగా అయినా మళ్ళీ ఇప్పుడు ఇంకో దానికి వచ్చారు ఓకే ఇంకో దానికి వచ్చారు ఇది అయితే చూసుకోవచ్చు మనకైతే జెర్సీ ఆవులు మనకి ఈయన అంటున్నా ఇంట్లో ఓకే ఇప్పటికి ఎన్ని వాళ్ళు కొనుగోలు చేసిరా 2 దీంతో 2 ఇది ఇక ఇది అయిపోతే ఇంకోటి వస్తావు ఇక ఓకే ప్రజెంట్ మనకి ఇది చూసుకోవచ్చు మనకి ఎంతవరకు చెప్పారు పాలు 5 ఓకే చూసుకోవచ్చు 5 చెప్పారంట కొంచెం టైం ఉంది తినడానికి అయితే ఇక లోడింగ్లో అయితే మబ్బులు వచ్చింది కాబట్టి ఇట్లయితే కనిపిస్తుంది అయితే మనం చూసుకోవచ్చు అంటే సన్కట్ చూసుకోండి అంటే ప్రజెంట్ అన్న ఎంత కొనుగోలు చేసిరానా 60,000 ఓకే 60,000 అయితే కొనుగోలు అయితే చేసిరంట ఫ్రెండ్స్ అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు మనకైతే మీ పేరేమంటివి సత్య ఓకే అన్న చూసుకోవచ్చు లోడింగ్ వచ్చింది అన్నిటికీ ఇట్లా కనిపిస్తుంది మనకైతే 5 లీటర్లు అయితే పక్కిస్తాం మనకైతే చూసుకోవచ్చు ఓకే